నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు, కలువర ప్రేమ, అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, మన ప్రభు అయిన నామములో ఒక్కొక్క దినం మనము సంతోషిస్తున్న దినములలో ఆనందించాలి, సంతోషించాలి. ఆయన ఆరోగ్యం ఇచ్చి ప్రభు మనల్ని తన యొక్క కృపలో ఉంచుకుంటూ, తన రెక్కల కింద ఉంచుకున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషించుదామా, ఆనందిస్తామా? అయితే ప్రభు యొక్క మనల్ని ప్రేమించి ఆయన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ కార్యం అన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ, నీ కార్యములు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించి దీవించుతానని వాగ్దానమిచ్చుచున్నట్టి మన యెహోవా తండ్రిని బట్టి ఈరోజు నేను కూడా ఎంతో సంతోషించాలి, ఆనందించాలి. మన తండ్రి చెప్తున్న మాట నిజమే కదా. నువ్వు ఏది ప్రయత్నం చేయుచున్నావో దానిలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తానంటున్నాను. నీ ప్రయత్నంలో ఏది కూడా వ్యర్థము కాదని చెబుతున్న మాట కూడా నిజమే కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఈ లోకములో బ్రతికినప్పుడు మన తండ్రి మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలనే ఆయన ఆలోచన. ఒక్క దినము మనకు ఆయన ఇచ్చి మనలను అక్కాల నుంచి తలనెత్తి వరకు తన చిత్తములో, తన కృపలో నడుచుటు వారుగా చేస్తూ ఆరోగ్యమిచ్చి ఆదరించే గొప్ప దేవుని బట్టి ఈరోజు నీలో ఏ విషయమైనా కూడా నువ్వు ఆయన లేకుండా ఏది ప్రయత్నించితే వ్యర్థం. ఆయన మనలో ఉండి ఆయన ద్వారా అన్ని ప్రయత్నం చేస్తే అన్నీ జరుగుతాయి. ఎందుకనగా ఆయన వాక్య సత్యములు అలా ఉంటున్నాయి కాబట్టి మనము కూడా సత్యమును బట్టే జీవించాలి. కాబట్టి ప్రభు చెప్పిన మాటలైతే ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వు ప్రయత్నించిన ప్రతి కార్యములలో, ప్రతి విషయములో నేను సహాయం చేసి నిన్ను ఆశీర్వదించి సంతోషపరచుదును అని మాట. అది నిజమే. అంతేకాకుండా ఆయన మరి ఒక మాట కూడా అంటున్నాడు, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేసేదను. దేవుడే మనకు రెండంతులుగా మేలు చేసేదనని నేను మీకు తెలియచేసేదను. తెలియచేస్తున్నాడు కదా. మరి రెండంతుల మేలు ఏ విషయంలో అయితే బిడ్డ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఏ కార్యం విషయంలో నువ్వు అనేక విధాలుగా ఆలోచన చేస్తున్నావు, రెండంతలు, ఒక్కంత కాదు, రెండంతలుగా మేలు చేసి చూపించదు అన్నట్టుగా వాగ్దానం ఇచ్చున్నాడు. అంతేకాకుండా కనికరము గల బిడ్డల మధ్య దేవుడు ఉంటాడు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుకుందుదురు. కాబట్టి ఈరోజు నేను కూడా కనికరము కలిగి దేవుని దగ్గర ఆయన మాట చొప్పున నడుచుకుంటున్న ప్రతి కుటుంబములో ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసి వారు కనికరపడి దేవుని దగ్గర పొందుకున్న కృప ద్వారానే వారు రెండంతలుగా మేలు పొందుకుంటారు. ఈరోజు మరి నీ జీవితంలో మేలు పొందుకోలేనటి వాడిగా ఉంచినావా? ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నీకు రెండంతలుగా నేను మేలు చేసి నిన్ను ఆదరించదను, అందరి మధ్యలో నేను నిలిపెదను. నా సన్నిధి కాంతి నీ యొక్క మరి కుటుంబం పైన, నీ పైన, నీ పిల్లల పైన ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఉన్నట్టుగా ఆయన చెబుతున్నాడు కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవే నీ కార్యం అన్నిటిలో నిన్ను విజయం పొందుకున్నట్టుగా చేసే దేవుడుగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మా కార్యం అన్నిటిలో నా ప్రభువా, మా ప్రయత్నం అన్నిటిలో ప్రభువా, కనికరం గల తండ్రిగా మీరుండి రెండంతులుగా మేలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఎంతమంది నీ బిడ్డలు ఇది నమ్మి సూచించుతూ నీ పైన ఆధారపడి కృప పొందుకున్న బిడ్డలు కృపలు, మేలులు పొందుకుంటారని చెప్పినావు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి మేలులు కలుగ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.